టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరారు. పొత్తులపైనే ప్రధానంగా చంద్రబాబు టూర్ జరుగుతోంది. ఇవాళ రాత్రికి బీజేపీ అగ్రనేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. గతంలో ఎన్డీఏ నుంచి చంద్రబాబుకు ఆహ్వానం అందింది. ఈ నేపథ్యంలో పలుమార్లు ఢిల్లీకి వెళ్లారు. తాజా పర్యటనలో ఎన్డీఏలో చేరిక, కూటమిలోకి బీజేపీ చేరికపై ప్రధానంగా చర్చించనున్నారు. సీట్లపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరారు. పొత్తులపైనే ప్రధానంగా చంద్రబాబు టూర్ జరుగుతోంది. సో ఈరోజు రాత్రికి బీజేపీ అగ్రనేతలతో చంద్రబాబు భేటీ కానున్నారు. గతంలో ఎన్డీఏ నుంచి చంద్రబాబుకు ఆహ్వానం అందింది. ఈ నేపథ్యంలో పలుమార్లు ఢిల్లీకి వెళ్లారు. తాజా పర్యటనతో ఎన్డీఏలో చేరిక, కూటమిలోకి బీజేపీ చేరికపై ప్రధానంగా చర్చించున్నారు. ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిలక్ అందిస్తారు. తిలక్, చెప్పండి. చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరినట్టుగా తెలుస్తోంది. ఈ రాత్రికి బీజేపీ అగ్రనేతలతో భేటీ కానున్నట్లు కూడా ఇన్ఫర్మేషన్ వస్తోంది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి దీనికి సంబంధించి. యామిని, మరి కాసేపట్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరుతున్నారు. ఢిల్లీ వెళ్ళనున్నారు. అంటే ఈ రోజు రాత్రికి ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీకి బయలుదేరుతున్నారు. ఢిల్లీలో ఈ రోజు రాత్రికి ఎన్డీఏ పక్షాల నేతలు, అదేవిధంగా జాతీయ పార్టీ బీజేపీ జాతీయ నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ప్రధానంగా బీజేపీ జాతీయ నేత అమిత్ షా తోటి చంద్రబాబు సమావేశం కానున్నారు. ఈ రోజు రేపు కూడా ఢిల్లీలోనే చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చర్చలు జరిపనున్నారు. ప్రధానంగా ఇప్పటికే మొదటి దఫా చర్చలు బీజేపీ తోటి పూర్తయిన నేపథ్యంలో ఈ రోజు ఢిల్లీకి రావాల్సిందిగా ఇరువురు పార్టీల అధినేతలకు ఎన్డీఏ నుంచి ఆహ్వానం అందడంతో వీరిద్దరూ కూడా ఈ రోజు రాత్రికి ఢిల్లీలో బీజేపీ జాతీయ నేతలతోటి సమావేశం కానున్నారు. అయితే ఇప్పటికే తొలి దఫా చర్చలు పూర్తి అయిన నేపథ్యంలో ఎన్ని పార్లమెంటు స్థానాలు, ఎన్ని అసెంబ్లీ స్థానాలు బీజేపీకి కేటాయించాలి అనే దానిపైన, అదేవిధంగా రాష్ట్రానికి కావలసిన ఏ అంశాలు కావాలి, అభివృద్ధి కార్యక్రమాల్లో కేంద్రం నుంచి ఏ అంశాలకు నిధులు తీసుకురావాలి అనే అంశంపై కూడా ఈ రెండు పార్టీల నేతలు కూడా కేంద్ర నాయకత్వానికి వివరించనున్నారు. ప్రధానంగా ఇప్పటికే బీజేపీ దాదాపు 6 పార్లమెంటు స్థానాలను, ఆంధ్రప్రదేశ్ లో 6 పార్లమెంటు స్థానాలను కోరుకుంటోంది. అదేవిధంగా 6 పార్లమెంట్ స్థానాలతో పాటు 12 అసెంబ్లీ స్థానాలు కేటాయించాలి అని చెప్పేసి బీజేపీ కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఏ మేరకు పార్లమెంట్ స్థానాలు ఎక్కువగా ఇస్తారా, అసెంబ్లీ స్థానాలు ఎక్కువగా ఇస్తారా అనేదని వీరి చర్చల్లో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. యామిని, అంటే పురంధరేశ్వరి కూడా అక్కడే ఉన్నట్టుగా అక్కడే ఉన్నారు కదా, మరి ఆవిడ ఏం మాట్లాడుతున్నారు? రాష్ట్రానికి ఏమన్నా రాష్ట్రానికి సంబంధించి మాట్లాడుతున్నారా, లేకపోతే చంద్రబాబు నాయుడు అంటే టీడీపీకి అనుకూలంగా మాట్లాడడానికి వెళ్ళారా? ఏంటి అసలు ఆవిడ అక్కడ ఏం చేస్తున్నారు? బీజేపీ కేంద్ర నాయకత్వం నిన్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన బీజేపీ నేతలను అందరినీ కూడా అక్కడికి ఆహ్వానించింది. అక్కడ వచ్చి అసలు రాష్ట్రంలో బీజేపీ పరిస్థితులు ఏంటి, ఏ స్థానాల్లో అభ్యర్థులు ఉన్నారు, ఏ స్థానాల్లో ఎవరెవరికి కేటాయించాలి అనే దానిపై నివేదికలు వారు ముందుగానే తెచ్చుకున్నారు. అయితే పొత్తు ఉన్న నేపథ్యంలో ఏ ఏ స్థానాలు కోరాలి, ఒకవేళ పొత్తు జరగని పక్షంలో 175 అసెంబ్లీ స్థానాలకు ఏ అభ్యర్థులను ఏర్పాటు చేయాలి అనే దానిపై కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వం 2 రకాల రిపోర్ట్లు తీసుకుని సిద్ధంగా ఉంది. ఆ మేరకు ఇటు బీజేపీ అగ్రనేతలు కూడా పురంధరేశ్వరి తోటి నిన్న సమావేశం అయ్యారు. అదేవిధంగా ఎన్డీఏ పక్షాల సమావేశం రేపు ఎల్లుండి కూడా ఢిల్లీలో జరగనున్న నేపథ్యంలో పురంధరేశ్వరి కూడా రాష్ట్రంలో ఉన్న బీజేపీ పరిస్థితులను వివరించడానికి నిన్ననే ఆవిడ బయలుదేరి ఢిల్లీలో ఉన్నారు. అయితే రాష్ట్ర సమస్యలతో పాటు బీజేపీ లోని పలు అంశాలను కూడా జాతీయ నాయకత్వం దృష్టికి పురంధరేశ్వరి తీసుకెళ్తున్నారు. యామిని, రైట్ తిలక్, థ్యాంక్ యూ.